హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ టు ఢిల్లీ రీసెంట్గా జర్నీ చేశారండి. మన ఫ్లైట్ జర్నీ ఎట్లా ఉంటుంది అని సామాన్య ప్రజలకు తెలియటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. థ్యాంక్ యూ. नमस्कार, उड़ान 6E6012 1 में आपका स्वागत है। दिल्ली लगभग 1 घंटे और 55 मिनटों की दूरी पर है। आज हमारे एविएटर कप्तान तरुण, सह कप्तान क्षितिज है, साथ ही हमारा विमान कर्मदल कनिका, अनुषा, दिया, सुनैना और मैं वनी साहब की मुख्य कर्मदल हम हिंदी और अंग्रेजी बोल सकते हैं। आपके सहयोग और विमान कर्मदल के निर्देशों के पालन से हम इस यात्रा को सुरक्षित, आरामदायक और बेहतर बना पाएंगे। हमें बेहद खुशी है कि हम आपको हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत है आपके लिए इंडिया बाय इंडिगो। धन्यवाद। 55 minutes away, our aviators today are Captain Tarun and First Officer Kshitiz alongside our crew member Kanika, Anusha, Diya. With crew instructions help us provide you a pleasant journey. As a travel companion, it's simply wonderful to connect you with India by Indigo. Thank you. नमस्कार, हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत है। धन्यवाद। Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo blue chip members aboard. Enjoy your flight. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियम अनुसार विमान में धूम्रपान, वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल और एग्जिट्स के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है, क्योंकि ये विमान की सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद। We request your attention for this important safety information. Government regulations do not permit smoking, vaping, and the consumption of personal alcohol on this flight. Please. Note that smoke detectors are installed in all lavatories. Mobile phones and ఈ ఫ్లైట్ మార్నింగ్ 4:45కి స్టార్ట్ అయిందండి హైదరాబాద్లో. సో కొంచెం విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఢిల్లీ టు హైదరాబాద్ మార్నింగ్ 9 o'clock అండి. చాలా చక్కగా క్లియర్గా ఉంటుంది ఆ వీడియో. ఇది నైట్ అండి. హైదరాబాద్లో టేక్ ఆఫ్ అవుతుంది. ఇది చూడండి, టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు 200 to 300 kilometers పర్ స్పీడ్ ఉంటుందండి. 200 to 250, 300 వచ్చేటప్పటికి పైకి లేస్తుంది ఫ్లైట్. మా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అండి. సో రికార్డ్ చేయొచ్చా లేదా అని కొంచెం డౌట్తో తీయటంలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. చూడండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్లా ఉంటుంది పైకి లేచిన తర్వాత. సిటీ వ్యూ ఇట్లా ఉంటుంది. పైన వెళ్ళినంతసేపు ఇదే సౌండ్ తప్పితే ఇంకేం ఉండదండి మనకి. కాకపోతే అప్పుడప్పుడు ఎయిర్ టర్బైన్స్ అని కొంచెం మనకి రోడ్డు మీద గుంతలు ఎట్లా ఉంటాయో ఆకాశంలో కూడా ఎయిర్ అప్ అండ్ డౌన్స్ వస్తే ఫ్లైట్ కొంచెం ఊగిద్ది. అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని పైలట్ చెప్తాడు. విండ్ టర్బైన్ వస్తుంది, కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తాడు.
మాకు ఒక్కసారి వచ్చింది మధ్యలో విండ్ టర్బైన్. ఏదో కొద్దిగా గతుకులు వెళ్తున్నట్టు కొద్దిగా ఫ్లైట్ ఊగింది అంతే. చూడండి ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్ టు ఢిల్లీ 2 hours జర్నీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. నెక్స్ట్ వీడియో ఢిల్లీ టు హైదరాబాద్ వస్తుందండి. ఇది డే టైమ్ జర్నీ. కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాం. మేము వచ్చేటప్పుడు మాత్రం స్ట్రైక్ అది పైలట్స్ ఎయిర్ప్లేన్స్ ప్రాబ్లం ఉండి 1 day 24 hours ఎయిర్పోర్ట్లోనే పరిగాపులు కాసి అక్కడ ఫ్లైట్ సూపరింటెండెంట్తో ఫ్లైట్లు వేసేవాడితో ఫైట్ చేసి మరీ ఫ్లైట్ వేయించుకున్నా. ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఎయిర్పోర్ట్ వస్తే రెండో రోజు 9 o'clock కానీ మాకు ఫ్లైట్ దొరకలేదు. అప్పుడు దాకా మన రోడ్లు ఎయిర్ప్లేన్ ఏరోస్పేస్ మొత్తం ఆ ఏరియా మొత్తం మన బస్ స్టాండ్ టైప్లో తయారైపోయింది. అంతా మెట్ల మీదే కూర్చున్నాం మేము. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఢిల్లీకి దగ్గరకు వస్తున్నామండి. ఢిల్లీ దగ్గరకు వచ్చిన కొద్ది క్లైమేట్ చూడండి కొంచెం ఆకాశం రెడ్డిష్గా తయారవుతుంది. చూడండి సన్ ఇప్పుడే కొద్దిగా ఆకాశంలో చూస్తున్నాడు. 6:50 ఆ టైం అయింది. 6:30 6:40 ఆ ప్లేస్ ఆ టైంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. మనకి టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ కూడా క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ స్పష్టంగా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మేము ఇంత కష్టపడి మీకు వీడియో అందించినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేయండి వీలుంటే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి, ల్యాండ్ అవుతుంది. సౌండ్ వచ్చింది చూసారా, ధన్మంట సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా నేలకు గుద్దుకుంటుంది టైర్స్. ఈ మధ్యన నా ఆఫీస్ వర్క్ బిజీగా ఉండటం వల్ల వీడియోస్ తక్కువ పెడుతున్నాను. ఇక నుంచి కొంచెం వీక్లీ 1 వీడియో కంపల్సరీగా వస్తుంది. తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ అవన్నీ చూసాము. వాటికి కూడా వీడియో సపరేట్ వీడియో తయారు చేసి పెడతామండి. నెక్స్ట్ వీడియో ఢిల్లీ నుంచి హైదరాబాద్ విజయవాడ వచ్చాము. ఆ వీడియో కూడా క్లియర్గా ఉంటుంది. అది చాలా క్లియర్గా ఉంటుంది. ఆకాశంలో ఫ్లైట్ జర్నీ ఎట్లా ఉంటుంది. ఇంకా డే టైం కాబట్టి కావాలంటే డే టైం బుక్ చేశాను. డే టైం విజువలిటీ చాలా బాగుంది. ఆ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మా కష్టాలు కూడా ఒక వీడియో పెట్టారండి. అది నెక్స్ట్ పెడతాము. దీని తర్వాత ఆ వీడియో పెడతాను.
ఎంత గందరగోళం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కష్టాలు కూడా ఈ వీడియో తీస్తాను. రెగ్యులర్గా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో ఆగ్రా తాజ్మహల్, ఆగ్రా, నెక్స్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎట్లా కష్టపడ్డాము, ఫ్లైట్స్ కోసం ఎట్లా ఇబ్బంది పడ్డాము, ఆ వీడియో వస్తుంది. మళ్ళీ ఢిల్లీ టు విజయవాడ, ఆ వీడియో చాలా క్లారిటీ ఉంటుందండి, డే టైం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చాలా విమానాలు ఉన్నాయి. ఇండిగో చాలా ఉన్నాయి, 60% ఇండిగోనే. కానీ ప్రజలందరూ ఇండిగోని ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే మిగతా ఏరోప్లేన్ కంటే ₹1000 తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇండియాలో సీట్స్ కానీ చాలా బాగుంటుంది, వేరే ఏరోప్లేన్స్ అంతా బాగు అంటారు. సో అందుకనే మేము ఇండిగోనే చూస్ చేసాము. ఫస్ట్ భయపడ్డామండి, ఎట్లా ఉంటుందో, ఎన్ని చెకింగ్లు జరుగుతాయో, ఏ వస్తువులో తీసుకెళ్ళొచ్చో, ఏది ఆపుతారో అని భయపడ్డాము. బట్ చాలా ఈజీగా టెన్ చేసాము. భయపడితే ఏది కాదు, ధైర్యం చేస్తే. ఫస్ట్ టైం కొద్దిగా టెన్షన్ ఉంటుంది. క్యాబిన్ బ్యాగ్ అంటే ఎన్ని కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ ఎన్ని కేజీలు తీసుకెళ్ళచ్చు, ఏ వస్తువు తీసుకెళ్ళచ్చు, ఏది తీసుకెళ్ళకూడదు అని భయపడ్డాం. అంత భయపెట్టినంత ఏం లేదు. కానీ ఢిల్లీ మెట్రో చాలా బాగుందండి. దేశంలోనే నెంబర్ 1 మెట్రో అంటే ఢిల్లీ మెట్రో. మెట్రో ట్రైన్స్ మాత్రం చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఢిల్లీలో రష్ లేదు, చెకింగ్ ఎయిర్పోర్ట్ తరహాలో చెకింగ్ ఉంటుంది దాంట్లో. ఎయిర్పోర్ట్లో ఎంత జాగ్రత్తగా. ఓకే సార్, వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ కావద్దు. డే టైం జర్నీ, అది క్లారిటీ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.